కార్తీక పురాణము 19వ అధ్యయనము. చాతుర్మాస్య వ్రత మహత్యము. నైమిషారణ్యమునందు మునులు అందరూ భగవంతుని స్తుతించి వినమ్రులై నిలిచిరి. అప్పుడు భగవంతుడు జ్ఞానసిద్ధిని గాంచి, జ్ఞానసిద్ధ, నీకు కావలసిన వరమేదైనను అడుగుము, ఇచ్చెదనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు, గోవింద, నీకు నాపై దయ ఉన్నచో నీ స్థానమిమ్ము, ఇంతకంటే నాకు మరే కోరికలు లేవు అని చెప్పగా భగవానుడిట్లు చెప్పెను. జ్ఞానసిద్ధ, నీ కోరిక సిద్ధించగలదు. అయినను ఒక విషయము చెప్పుచున్నాను వినుము. లోకములో కొందరు దురాచార ప్రవర్తనులగును బుద్ధిహీనులగును ఉన్నారు. వారి పాపమును నశించి ముక్తి కలిగించు నొక వ్రతమును తెలుపుచున్నాను వినుము. మునీశ్వరులారా, మీరు కూడా శ్రద్ధగా వినుడు. నేను చెప్పుచున్న మార్గము ప్రాణులకు సుఖదాయకమైనది. నేను ప్రతి సంవత్సరం నందు ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మీ సమేతముగా పాలసముద్రమునందు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొందును. నాకు నిద్ర సుఖము నొసగును. ఈ మాస చతుష్టయమునందు యథాశక్తి వ్రతములు ఆచరించువారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది నా సన్నిధికి చేరుదురు. ఈ 4 మాసముల్లో ఏ వ్రతము చేయని వాడు నరకమందు పడుదురు. ఆ ఆజ్ఞ మీరి ఎవ్వడు మూర్ఖత్వంతో ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించడో వాడు బ్రహ్మ హత్య పాతకమును పొందును. నిజమునకు నాకు నిద్ర గాని, మాధ్యము గాని, రోగము గాని, దుఃఖము గాని, జన్మ గాని, మిదిమి గాని, లాభములు గాని లేవు. నిద్రల కాగలేక నేను పాలసముద్రము నందు శయనించుట లేదు. నా యందు భక్తి శ్రద్ధలు గారెవ్వరో పరీక్షించుచు నిమిత్తము నేను నిద్రయను మిసతో శయనింతును. కానక నా యాజ్ఞను అనుసరించి చాతుర్మాస వ్రతం ఆచరించువారు పాప విముక్తులగుదురు. నీచే చేయబడిన నా స్తోత్రమును ప్రతి దినము త్రికాలమందు పఠించువారు నా అనుగ్రహము పొంది అంతమున నా సన్నిధికి చేరి సుఖపడుదురు అని చెప్పి లక్ష్మీ సమేతముగా పోయి ఆషాఢ శుక్ల దశమి నాడు క్షీర సముద్రమునందు గల ఆదిశేషుని తల్పముపై శయనించును. కనుక ఓ బ్రాహ్మణోత్తమ, ఈ చాతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో నుత్తమమైన వ్రతముని గ్రహించుము. పాపాత్ములు గాని, పుణ్యాత్ములు గాని, మనులు గాని, బ్రాహ్మ, క్షత్రియ, శూద్రులు ఎవరైనా గాని అందరూ ఈ వ్రతమును తప్పక చేయవలెను. వితంతువులు గాని, పుణ్యస్త్రీ గాని, సన్యాసిని గాని ఈ చాతుర్మాస వ్రతమును తప్పక చేయవలెను. చాతుర్మాస వ్రతమును ఆచరించువాడు 100 యజ్ఞముల ఫలతమును పొంది తుదకు విష్ణు సన్నిధి కేగును. జ్ఞానసిద్ధుడు భగవంతుని ఆజ్ఞానుసారము చాతుర్మాస వ్రతం ఆచరించి వైకుంఠము కేగిన అని చెప్పెను.